రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి 3 రోజులు కాకముందే కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలకులు బయటపడ్డాయి. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులు గడవక ముందే మంత్రులు రాజీనామా బాట పడుతున్నారు. సో డీకే శివకుమార్ మంత్రివర్గంలో ఇప్పుడు 2 మంత్రులు రాజీనామా చేయటం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి తన మంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేయగా మరొక మంత్రి మునియప్ప సైతం అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం రోజున రామలింగారెడ్డి మునియప్పలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 2 రోజులు కాకుండానే రాజీనామా చేయటం ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే వాళ్లకు కేటాయించిన శాఖపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ఆయన రాజీనామా చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. సో నిన్నటి వరకు సిద్ధరామయ్య క్యాబినెట్లో రామలింగారెడ్డి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య తప్పుకొని డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టారు. దీంతో రామలింగారెడ్డి ఈ క్యాబినెట్ తనకు బెంగళూరు నగరాభివృద్ధి శాఖను కేటాయించాలని ఆదేశించారు. కానీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనకు ఇరిగేషన్ శాఖను కేటాయించారు. రెడీగా తనకు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కేటాయిస్తామని డీకే శివకుమార్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఇచ్చిన మాట తప్పడంతోనే మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు రామలింగారెడ్డి ప్రకటించారు. సో తమను పదే పదే అవమానించడం సరికాదంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, వీరప్ప మొయిలీ మంత్రివర్గంలో తొలిసారిగా, ఆ తర్వాత సిద్ధరామయ్య మంత్రివర్గంలో 2 సార్లు మంత్రిగా పనిచేశానని కూడా గుర్తు చేసుకున్నారు. సో గతంలో నాకు అప్పగించినటువంటి అన్ని శాఖల్లో చాలా సమర్థవంతంగా నిర్వహించినటువంటి చరిత్ర తనకు ఉందని కూడా అన్నారు. అయితే గతంలో డీకే శివకుమార్ నేను 2.5 ఏళ్లలో ముఖ్యమంత్రి అవుతానని, ఆ సమయంలో నా దగ్గర ఉన్నటువంటి బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ ఏదైతే ఉందో ఆ శాఖను మీకు ఇస్తానని మాట ఇచ్చినట్లు కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇరిగేషన్ శాఖను ఇచ్చారని కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెడీకటు మునియప్ప సైతం రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తనకు కేటాయించినటువంటి శాఖపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సో రామలింగారెడ్డి దారిలోనే ఆయన కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సో ఇప్పుడు డీకే శివకుమార్ మంత్రివర్గంలో అసంతృప్తులు బయటపడడం హాట్ టాపిక్గా మారింది. త్వరలోనే బెంగళూరు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన రాజీనామా చేయటం పార్టీకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదు అనేటటువంటి సొంత పార్టీ నేతలే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేటాయించినటువంటి శాఖలపై అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. సో ప్రధానంగా అనుకున్నటువంటి శాఖలు రాకపోవడంతో ప్రధానంగా రాజీనామా బాట పడుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు హోంశాఖ కోసం ప్రియాంక ఖర్గే లాంటి నేతలు కూడా పట్టుబడుతుండడంతో కర్ణాటక కాంగ్రెస్లో ముసలం మరింత ముదిరేలా కనిపిస్తోంది.